హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజైతే నేను లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్‌కైతే ఎళ్ళాననమాట. ఓకే. ఇక మేము వెళ్ళేసరికైతే ఈవినింగ్ 5:00 అయితే అయిందనమాట. ఇంక దీనికంటే ముందైతే మేము షాపింగ్ చేసుకోవడం అయితే వచ్చినామనమాట మెజెస్టిక్‌ని ఇంకా. ఇంక మేము వెళ్ళేటప్పుడైతే చూడండి ఎండగా ఉండింది గదా! ఇంక మేము రిటర్న్ వచ్చేసరికి క్లైమేట్ ఎలా చేంజ్ అయిందో అయితే చెప్తాను. ఇంక నేనైతే మా అత్తోళ్ళ ఇంటికెళ్ళాననమాట. ఎందుకంటే మా సిస్టర్ వచ్చింది. ఇంక అలానే అందరం అయితే ఎళ్ళాము. అలానే షాపింగ్‌కి, పార్క్‌కి. ఇంక ఇక్కడొచ్చి చూస్తే అనమాట ఇది ఫ్యామిలీతో వచ్చే పార్క్ అయితే కాదనమాట. చూస్తానే అర్థమైంటుంది మీకైతే. ఇంక స్టార్టింగ్‌లో అయితే కొద్దిసేపు కూర్చున్నాము. ఇంక ఇక్కడైతే అందరూ ఫోటోలు దిగుతున్నారు. ఇంక అలా ముందరికెళ్ళామనమాట. ఇక్కడైతే లాల్‌బాగ్ లేక్ అంట. ఇంక ముందైతే బోటింగ్ అవన్నీ అయితే ఉన్నాయంట. ఇంక ఇప్పుడైతే బోటింగ్ అయితే ఏం లేవని అయితే చెప్పినారు. ఇంక అక్కడ ఉన్న వాళ్ళు అయితే వాటర్‌లో ఏదైతే క్లీన్ చేస్తున్నారు. ఇంక అలా ముందరికెళ్తే ఇక్కడైతే కోతులు ఉన్నాయన్నమాట. నమస్తే, నేనే అన్న కిరణ్ కుమార్. ఇంక మేము వెళ్ళింది ఈవినింగ్ టైం కదా, ఇంక అందరూ అయితే రిటర్న్ వెళ్తున్నారు అనమాట. ఇంకా లేక్ దాటుకుని కొద్దిగా ముందరకు వస్తే ఇక్కడైతే ఒక చెట్టు ఉందన్నమాట, చాలా పెద్ద చెట్టు. ఇంక నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి రావడము. ఇంక మీరు ఎవరన్నా వీడియో చూస్తున్న వాళ్ళు వచ్చినట్లయితే కామెంట్ అయితే చేయండి. ఇంక మనమైతే డిఫరెంట్ ప్లాంట్స్ గానే చూడొచ్చు. ఇంక ఇక్కడ లోపలికి వచ్చాం కదా, ఏమన్నా తిందామని చూస్తే ఇంకా చిన్న క్యాంటీన్స్ లాగా అయితే ఉన్నాయి. ఇంకా అక్కడికి వెళ్ళినాము. ₹10 ఐస్ క్రీమ్ అయితే ₹50 చెప్పినారు అంతే. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కొద్దిగా ముందరకు వస్తే ఇంక ఇక్కడ ఫోటో షూట్ కనే ప్లేస్ అయితే ఉంటుందన్నమాట. ప్లాంట్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి అనమాట ఫోటో తీసుకోవడానికి. ఈ వీడియోలో చూపించిన ప్లేసెస్ మాత్రమే అనమాట మేమైతే చూసింది. ఇంకా ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. ఇంక ఈవినింగ్ అయిపోయేసరికి అయితే మేమైతే వెళ్ళలేదు. అప్పుడే చూపించిన లొకేషన్ కి అయితే వెళ్ళిపోయినాం ఫోటోలు దిగడానికి. ఇంకా అక్కడికి వెళ్తే అంతా కపుల్స్ ఉన్నారనమాట ఫోటోస్ తీసుకుంటూ. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి అయితే ముందరకు వచ్చినాము. ఇంక ఇక్కడ లోపల అయితే టెంపుల్ గానే ఉండిందనమాట, బాగా డెకరేట్ చేసినారు. ఇంకా అలా అక్కడి నుంచి ముందరకు వెళ్ళేసి ఆ చెట్టు దగ్గర అయితే కొన్ని ఫోటోలు తీసుకున్నాము. ఇంకా నేను చెప్పే కదా పార్క్ లోకి వస్తే డిఫరెంట్ ప్లాంట్స్ అన్ని ఉన్నాయని చెప్పేసి. ఇంక నేనైతే కొన్ని డిఫరెంట్ ప్లాంట్స్ అన్ని చూసిన. ఇంక ఇక్కడ కొన్ని ఫోటో షూట్స్ కి అయితే లొకేషన్ లాగా అయితే సెట్ చేసినారు. ఇంక ఈ మానంతా కోసేసి చాలా బాగుంది అనమాట. ఇంకా మాకైతే ఎగ్జాక్ట్ గా క్లోజింగ్ టైం అయితే తెలియదు. ఇంక ఈవినింగ్ అయితే 6:30 వస్తుంది. ఇంకా అందరూ బయట వెళ్తున్నారు. ఇంకా మేము కానీ స్టార్ట్ అయినాం అనమాట వెళ్దామని చెప్పేసి. కొంతమంది అయితే ఆ పక్క ఫోటోలు అయితే దిగుతున్నారు. ఇంకా అంకుల్ అయితే వాళ్ళందరికీ విజిలేసి అయితే చెప్తున్నారు, మీరు అందరూ పని చేయండి అని చెప్పేసి. ఇంకా అలా బయటకు వస్తుంటే ఇదేదో చెట్టు ఉంది అనమాట, పాతకాలంది. ఇంకా వానల బడి అయితే పోతుంది అనమాట ఈ చెట్టు అయితే పూర్తిగా. ఇంకా అలా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో లేదో చూడండి, వాన అయితే అలా దిగిందో. ఇంకా అందరూ అయితే పరిగెత్తున్నారు. ఇంకా ఎలాగో అలా అక్కడి నుంచి అయితే మెట్రో దగ్గరికి అయితే చేరుకున్నాము. పార్క్ దగ్గర 5 మినిట్స్ అయితే వెయిట్ చేసినాం వర్షం తగ్గుతుందేమో అని చెప్పేసి. ఇంకా అందరూ పరిగెత్తంటే ఇంకా మేము కానీ వర్షంలో నానుకొని అయితే వచ్చేసినాం లోపలికి. ఇంకా అలా టికెట్ తీసుకుందామని అక్కడికి వెళ్తే చూడండి ఎలా ఉన్నారు లైన్ లో అయితే. వీడియో క్వాలిటీ అయితే కొంచెం తక్కువగానే ఉంది, ఎందుకంటే నా మొబైల్లో తీసిన. ఇంకా మామూలుగా అయితే మా ఫ్రెండ్స్ మొబైల్లో తీస్తా అంటే బాగా క్లారిటీగా ఉండింది. ఇంకా అలా అక్కడ టికెట్ తీసుకుని అయితే లోపలికి అయితే వెళ్ళిపోయినాము. ఇంకా మెట్రో అయితే వచ్చేసింది అనమాట. ఇంకా ఎక్కేసి నేరుకు అయితే మేము ఉన్న ప్లేస్ కి అయితే వచ్చేసినాము. హూడి దగ్గర అనమాట మా ఎత్తులు. ఇంక ఈ వీడియోకి అయితే అంతే. ఫాలో, షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.